వీవీఐపీల భద్రతలో జాగిలాలు వాటి పాత్ర ఎంతో ఉపయోగపడుతుందన్నారు రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీ బి శివధర్ రెడ్డి. అన్ని రకాల ట్రైనింగ్ పూర్తి చేసుకుని 24వ బ్యాచ్లో 72 జాగిలాలు రక్షణ బాధ్యతలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. గ్రేటర్ హైదరాబాద్లోని ఐఐటీఏ మోయినాబాద్లో 24వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శివధర్ రెడ్డి హాజరయ్యారు. ఇక్కడ మన రాష్ట్రం జాగిలాలే కాకుండా ఇతర రాష్ట్రాల జాగిలాలు కూడా ట్రైనింగ్ ఇస్తున్నామని వివరించారు డీజీ శివధర్ రెడ్డి. కార్యక్రమంలో జాగిలాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళు రివర్స్ అనగానే రిటర్న్ తిరుగుతూ సన్నగా ఉన్నటువంటి రోడ్డుపై అది ఉంది. లాస్ట్ మోర్ దెన్ 20 years నుంచి 2004 నుంచి నడుస్తున్నది ఇక్కడ. ఇది బేసికల్ గా ఈ విఐపి సెక్యూరిటీ సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా పోలీస్ శాఖకు చెందినటువంటి జాగిలాలు శునకాలకు కూడా ట్రైనింగ్ ఇస్తారు ఇక్కడ. మెల్లమెల్లగా లాస్ట్ కొన్నాళ్ళ నుంచి ఇది నేషనల్ లెవెల్లో కూడా మంచి పేరు సంపాదించింది. ఈ మనకు దేశంలో ఉన్నటువంటి 3-4 పెద్ద మంచి శునకాలకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి పోలీస్ శునకాలకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూట్లలో ఇది 3-4 స్థానంలో ఉంటుంది ఇది భారతదేశంలోనే. అంతేకాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా మనకు బీహార్ లాంటి రాష్ట్రాలు, గుజరాత్, మధ్యప్రదేశ్, తర్వాత ఉత్తరప్రదేశ్, త్రిపుర, అస్సాం ఇట్లాంటి గోవా ఇట్లాంటి బయట రాష్ట్రాల నుంచి కూడా మనకు ట్రైనింగ్ కోసం అని చెప్పి వారి శునకాలను పంపిస్తున్నారు. ఇక్కడ మంచి ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి, మంచి ట్రైనర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇది మంచి పేరు సంపాదించింది. అట్లాగే ఇంకా మనకు ఇప్పుడు ఇవాళ 72 డాగ్స్ కి మనం ట్రైనింగ్ ఇచ్చినాము. లాస్ట్ 8-9 months నుంచి ట్రైనింగ్ అవుతుంది ఇక్కడ. ఇది వేరే రాష్ట్రాలకు సంబంధించినవి ప్లస్ మన రాష్ట్రాలకు సంబంధించినవి ప్లస్ సిఐఎస్ఎఫ్ లాంటి సెంట్రల్ ఆర్గనైజేషన్ ప్లస్ ఆర్పిఎఫ్ వంటి సెంట్రల్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి శునకాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక ముందు బాగా డిమాండ్ ఉంది దీనికి. ఇంకా వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వమని చెప్పి వాళ్ళ జాగిలాలకి. సో అది కూడా ఒక మంచి పరిణామం. ఇది నేషనల్ లెవెల్లో కూడా మంచి పేరు సంపాదించినటువంటి ఆర్గనైజేషన్. సో ఇవాళ 72 డాగ్స్ కి పిఓపి అయింది, పాసింగ్ అవుట్ పరేడ్.